నాకు ఎప్పటి నుంచో ఈ థాట్ ఉంది. బట్ ఏమో ఎందుకు మళ్ళీ కాంట్రవర్సీలు మనకి ఎందుకులే అని చేయలే. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మనం ఈ శుభకార్యాలకి, ఫంక్షన్స్కి, బర్త్డే పార్టీస్కి, పెళ్ళిళ్ళకి ఇలా రకరకాల ఫంక్షన్లకి వెళ్తాం. అప్పుడు ఏం చేస్తాం, మంచి మంచి గిఫ్ట్లు తీసుకెళ్తాం. ఆ గిఫ్ట్ చూడగానే వాళ్ళకి మనం గుర్తొచ్చేయాలి. అలా స్పెషల్ మూమెంట్ క్రియేట్ చేయడానికి గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్తాం, చదివింపులు చదివిస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అలానే మనం చావు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎంతో కొంత మనీ రూపంలోనే సాయం చేయండి. మేము మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తామన్న చిన్న హోప్ ఇవ్వండి. ఉట్టి చేతులతో వెళ్ళి రావడం కంటే దిస్ ఈజ్ అ గుడ్ ఇనిషియేటివ్ కదా. ఏదో పోయినాం వచ్చినాం కలిసినాం ఇట్లా వద్దు. అలా చేసినప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడు గుర్తుండిపోతాం. ఆ ఫంక్షన్ వాళ్ళు మనల్ని గుర్తుంచుకుంటారో లేదో తెలీదు. ఈ చావింటి వాళ్ళు అయితే నిన్ను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఏమీ లేనప్పుడు వాళ్ళకు నువ్వు ధైర్యంగా ఉండి కొంచెం సహాయం చేసినా వాళ్ళు ఇంకో 10 రోజులు, 10 కాలాలు, 10 సంవత్సరాలు నువ్వు వాళ్ళకు గుర్తుండిపోతావు. అలాంటి మంచి మనిషిగా నువ్వెందుకు ఉండలేవు? ఎప్పటి నుంచి ఉండు. నేనేమైనా తప్పుగా మాట్లాడానని అనిపించినా అయినా సరే విను. ఓకే.